మహబూబ్నగర్ జిల్లాలో భూత్పూర్లో ఈగల్ ఫోర్స్ హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఓ పౌల్ట్రీ ఫామ్లో ఆల్ఫాజోలం తయారీ యూనిట్ను గుర్తించి ధ్వంసం చేశారు. కిలోకు పైగా ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. తాటికల్లును కల్తీ చేసేందుకు ఆల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 12 మంది నిందితులని అరెస్టు చేశారు. జీడిమెట్ల, ప్రశాంత్ నగర్, ఫతేనగర్, బాలనగర్ ప్రాంతాల నుంచి రసాయనాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ తయారీకి అవసరమైన రసాయనాలు సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, సుభాన్ మహబూబ్ నగర్ జిల్లాలో భూత్పూర్ లో ఈగల్ ఫోర్స్ అలాగే హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పౌల్ట్రీ ఫారం లో అక్రమంగా ఏర్పాటు చేసిన ఆల్ఫాజోలం తయారీ యూనిట్ ని గుర్తించి ఆ యూనిట్ ని ఈగల్ అధికారులు ధ్వంసం చేశారు. అలాగే కిలోకు పైగా ఆల్ఫాజోలం ను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ కళ్ళు కోసం ఈ ఆల్ఫాజోలం ను తయారు చేస్తున్నట్లు ఈగల్ అధికారులు గుర్తించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు జయప్రకాష్ గౌడ్ ఉన్నట్లు ఈగల్ అధికారులు అయితే గుర్తించారు. జయప్రకాష్ గౌడ్ గతంలోనే 2025లో గోవింపల్లిలో మేధా హై స్కూల్లో ఆల్ఫాజోలం తయారు చేస్తూ జైలులోకి వెళ్ళాడు. ప్రస్తుతం 5 రోజుల క్రితమే అతను తిరిగి జైలు నుంచి విడుదలయ్యారు. అరెస్ట్ అయిన వెంటనే కూడా అతను మరోసారి ఆల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు ఈ కేంద్రాన్ని నడుపుతున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పటి వరకు కూడా ఈ కేసులో మొత్తం 35 మంది నిందితులను గుర్తించగా 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 23 మంది నిందితులు పరారీలో ఉన్నారు. అయితే ఈ ఆల్ఫాజోలం తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు హైదరాబాద్ లోని జీడిమెట్ల, ప్రశాంత్ నగర్, ఫతేనగర్, బాలనగర్ ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఈ ఆల్ఫాజోలం సంబంధించి వివిధ రకాలైన రసాయనాలను సరఫరా చేస్తున్న వ్యాపారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మరికొంతమంది ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధాన నిందితుడు జయప్రకాష్ గౌడ్ తో పాటు అలాగే మరో నిందితుడు కృష్ణయ్య గౌడ్ ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులు అయితే తేలింది. ప్రస్తుతం కృష్ణయ్య గౌడ్ పరారీలో ఉన్నాడు. పలుమార్లు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా గతంలో కోర్టులో ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆ జైలు నుంచి వెంటనే విడుదలైన జయప్రకాష్ గౌడ్ తన బుద్ధిని మాత్రం మార్చుకోలేదని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో గతంలో 2025లోనే డ్రగ్స్ తయారు చేస్తూ పట్టుబడ్డాడు. అయినప్పటికీ జైలులోకి వెళ్ళినప్పటికీ అతనికి బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరైన అనంతరం ఈగల్ అధికారులు ఎవరైతే ఈ డ్రగ్స్ కేసులకు సంబంధించి జైలు నుంచి బెయిల్ పై విడుదలవుతారో వారి మీద నిఘా ఉంచుతారు. వాళ్ళు ఎలాంటి కార్యకలాపాలు చేస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలోనే జైలు నుంచి విడుదలైన జయప్రకాష్ గౌడ్ నేరుగా మహబూబ్ నగర్ లో కొన్ని కల్తీ ఏవైతే కళ్ళు దుకాణాలు ఉంటాయో ఆ కళ్ళు దుకాణాలకు సంబంధించి ఎక్కువగా ఆల్ఫాజోలంతో కల్తీ కళ్ళు తయారు చేస్తున్నట్లయితే పోలీసులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే ఈగల్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఆ కల్తీ ఏదైతే ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారో ఆ యూనిట్ ని ధ్వంసం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఎవరైతే పరారీలో ఉన్నారో నిందితులు, ఆ నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తున్నారు.